గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ సిస్టమ్ ఏ దేశంలో అయితే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే మిగులుగా ఉన్న విత్త వనరులను కొరతగా ఉన్న ప్రాంతాలకు ప్రవహింపజేసే మాధ్యమిక మార్గాన్నే విత్త వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. ద ఫైనాన్షియల్ సిస్టమ్ యాజ్ అన్ intermediary facilities the flow of funds from the areas surplus to the areas of deficit. ఎక్కడైతే ఎక్కువగా ఉన్న వనరులను అంటే పొదుపుగా ఉన్న వనరులను అభివృద్ధి చెందని ప్రాంతాలకు మళ్లించి వాటిని ఉత్పత్తి రూపంలోకి మళ్లించడానికి ఈ యొక్క విత్త వ్యవస్థ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే ఏ దేశం యొక్క అభివృద్ధి అయినా విత్త పెరుగుదల కానీ అభివృద్ధి కానీ ఆ దేశ విత్త వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ డిపెండ్స్ అపాన్ ఏ వెల్ నెట్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల 4 భాగాలు ఉండడం జరుగుతుంది. కాంపోనెంట్స్, 4 కాంపోనెంట్స్. అవి ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ యొక్క 4 భాగాల ఆధారంగానే ఆ దేశం విత్త వ్యవస్థను విత్త అభివృద్ధిని కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విత్త వ్యవస్థ యొక్క విధులను కనుక ఫంక్షన్స్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే ఇట్ సర్వీసెస్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే పొదుపుదారుల నుండి మదుపుదారులకు మధ్య విత్త వ్యవస్థ ఒక వారధిగా పనిచేస్తుంది. ఎందుకంటే పొదుపు చేసిన డబ్బుని ఉత్పాదక రూపంలోకి మళ్లించడానికి ఈ యొక్క విత్త వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. సెకండ్ వన్, ఎలాంటి ప్రాజెక్టులను ఎంపిక చేయాలో కూడా ఇది నిర్ధారించడం జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఇట్ ప్రొవైడ్స్ పేమెంట్ మెకానిజం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ సిస్టమ్ ఏ దేశంలో అయితే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే మిగులుగా ఉన్న విత్త వనరులను కొరతగా ఉన్న ప్రాంతాలకు ప్రవహింపజేసే మాధ్యమిక మార్గాన్నే విత్త వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. ద ఫైనాన్షియల్ సిస్టమ్ యాజ్ అన్ intermediary facilities the flow of funds from the areas surplus to the
ఏరియాస్ ఆఫ్ డెఫిసిటీ. ఎక్కడైతే ఎక్కువగా ఉన్న వనరులను అంటే పొదుపుగా ఉన్న వనరులను అభివృద్ధి చెందని ప్రాంతాలకు మళ్లించి వాటిని ఉత్పత్తి రూపంలోకి మళ్లించడానికి ఈ యొక్క విత్త వ్యవస్థ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే ఏ దేశం యొక్క అభివృద్ధి అయినా విత్త పెరుగుదల కానీ అభివృద్ధి కానీ ఆ దేశ విత్త వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ డిపెండ్స్ అపాన్ ఏ వెల్ నెట్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల 4 భాగాలు ఉండడం జరుగుతుంది. కాంపోనెంట్స్, 4 కాంపోనెంట్స్. అవి ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ యొక్క 4 భాగాల ఆధారంగానే ఆ దేశం విత్త వ్యవస్థను, విత్త అభివృద్ధిని కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విత్త వ్యవస్థ యొక్క విధులను కనుక, ఫంక్షన్స్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే ఇట్ సర్వీసెస్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే పొదుపుదారుల నుండి మదుపుదారులకు మధ్య విత్త వ్యవస్థ ఒక వారధిగా పనిచేస్తుంది. ఎందుకంటే పొదుపు చేసిన డబ్బుని ఉత్పాదక రూపంలోకి మళ్లించడానికి ఈ యొక్క విత్త వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. సెకండ్ వన్, ఎలాంటి ప్రాజెక్టులను ఎంపిక చేయాలో కూడా ఇది నిర్ధారించడం జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఇట్ ప్రొవైడ్స్ పేమెంట్ మెకానిజం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. థర్డ్ వన్, వస్తు సేవల మార్పిడి విషయంలో కూడా ఇది ఒక యంత్రంగా ఏర్పరుస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ పేమెంట్ మెకానిజం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నాలుగో విధిని కనుక మనం చూసినట్టయితే, ఫంక్షన్ని కనుక మనం చూసినట్టయితే, it provides a mechanism for the transfer of resources across geographical boundaries. ఎందుకంటే భౌగోళిక సరిహద్దులను దాటి వనరులను మళ్లించడానికి కూడా ఈ యొక్క విత్త వ్యవస్థని 4 భాగాలుగా వర్గీకరించవచ్చు. దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సెకండ్ వన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫోర్త్ వన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫస్ట్ వన్ divided to 2 parts: banking institutions, non-banking institutions. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ని మళ్ళీ 4 పార్ట్స్గా విభజించవచ్చు. అవి కామర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. ఇక్కడ మళ్ళీ కామర్షియల్ బ్యాంక్స్ని 2 రకాలుగా 2 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. అవి ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్.
వీటి గురించి మనం తర్వాత క్లాస్లో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే సెకండ్ వన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల ఫైనాన్షియల్ మార్కెట్స్, అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, ఆర్గనైజ్డ్ మార్కెట్. ఆర్గనైజ్డ్ మార్కెట్ని మళ్ళీ 2 భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్. చాలా ఇంపార్టెంట్ ఈ 2 మార్కెట్లు. మనకి ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్ అడిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. అయితే క్యాపిటల్ మార్కెట్ని మళ్ళీ 2 పార్ట్స్గా వర్గీకరించవచ్చు. దోస్ ఆర్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. అండ్ థర్డ్ వన్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి సపరేట్గా మనం ఒక చిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫోర్త్ వన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఏ దేశంలో అయితే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో ఇది ఎక్కువగా కనబడుతుంది, ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ దీన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ వన్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్, ఫ్రీ బేసిస్ సర్వీసెస్. ఈ యొక్క ఫండ్ బేస్డ్ సర్వీసెస్ లోపల లీజింగ్, హియరింగ్, క్రెడిట్స్, బిల్స్, డిస్కౌంట్, ఫార్కాస్టింగ్, ఇన్సూరెన్స్, ఈటీసీ మొదలైనవిగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఫ్రీ బేసిస్ సర్వీసెస్ లోపల ఇష్యూ మేనేజ్మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్, డెబిట్, రిస్ట్రక్చరింగ్, స్టాక్ బ్రోకింగ్ మొదలైనవిగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం